హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కవిత జాబ్ ఇన్ఫో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ వీడియోలో విఆర్ఓ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. తెలంగాణలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది ఫ్రెండ్స్. 10,954 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. సో ఇందులో 6,000 పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ని ఇప్పుడైతే జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్గా అయితే పిలవడం జరుగుతుంది. సో ఈ రిక్రూట్మెంట్ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే వెంటనే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఫ్రెండ్స్. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఎవరైతే విఆర్ఓ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి రీచ్ అయ్యేంత వరకు షేర్ చేయండి. సో టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే 1/4 అంటే 1 ఏప్రిల్ 2025 అయితే రావడం జరిగింది. దాదాపుగా వేకెన్సీస్ 10,000కు పైగా రిలీజ్ చేయనున్నారు. సో దీనికి గాను ఇక్కడ చూసుకున్నట్లయితే GOMS 129 నెంబర్, ఈ జీవో ప్రకారంగా అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని గ్రామ పాలన ఆఫీసర్స్ గా పిలువబడుతున్నాయి. ఇప్పుడు అంతకు ముందైతే ఎక్స్ విఆర్ఓ అండ్ విఆర్ఏ ఉద్యోగాలు ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ దాదాపుగా 6,000 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ 6,000 పోస్టుల భర్తీ తర్వాత అంటే ఎవరైతే ఎక్స్ విఆర్ఏస్ ఉన్నారో వాళ్ళు ఫిల్ చేసిన తర్వాత మిగిలిన 4,000 పోస్టులను జనరల్గా ఇంతకుముందు రిక్రూట్మెంట్ ఎలా అయితే చేస్తారో అలాగే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. సో ఎవరు నిరుద్యోగులు అధైర్యపడకండి. సో ముందు చాలా నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. ఎవరైతే విఆర్ఓ విఆర్ఏఎస్ అంటే జీపీఓ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. దాదాపుగా 4,000 పోస్టులు ఇంకా రిక్రూట్మెంట్ చేయనున్నారు. అండ్ ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రామ పాలన ఆఫీసర్స్ నెంబర్ ఆఫ్ పోస్టులు 10,954 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేషన్ అప్లికేషన్కి ఇక్కడ GPOS ఈక్వలేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ టు గ్రాడ్యుయేషన్ లేదా ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఉంటే ఇంటర్మీడియట్ ప్లస్ 5 years మీరు విఆర్ఓగా కానీ విఆర్ఏగా కానీ చేసి ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఆ ఫామ్ త్రూ మీరు ఓన్లీ ఇంటర్మీడియట్ ఉండి విఆర్ఓ ఆర్ విఆర్ఏగా 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు అప్లికేషన్ అయితే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 16/4/2025. అండ్ అలాగే అడ్రస్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే విఆర్ఓలు ఇక్కడ ఆన్లైన్ ఫామ్ అయితే ఇస్తారు. ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా నేను వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదే వీడియోలో కంటిన్యూగా చూపిస్తాను. ఆ ఫామ్తో పాటు మీరు అటాచ్డ్ డాక్యుమెంట్స్తో మీరు మీ ఏ డిస్టిక్ అయితే ఉన్నారో ఆ డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి స్వయంగా వెళ్ళి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలాంటి రిటర్న్ టెస్ట్లు అయితే రిటర్న్ ఎగ్జామ్స్ ఏమి ఉండవు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ కమ్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ స్క్రీనింగ్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయిన తర్వాత మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ స్క్రీనింగ్ టెస్ట్ అనేది నార్మల్గానే ఉంటుంది, ఇంటర్వ్యూలానే కండక్ట్ చేస్తారు. అంటే ఈ స్కిల్ మీద ఈ విఆర్ఓ పోస్టుల మీద జీపీఓ పోస్టులకి ఆఫీసర్లకి ఎక్స్పీరియన్స్ ఉందా, స్కిల్ ఉంది, నాలెడ్జ్ అనేది దీని మీద పట్టుందా లేదా అనేది టెస్ట్ చేస్తారు. పెద్దగా టఫ్గా అయితే ఏముండదు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీళ్ళకి శాలరీస్ చూసుకున్నట్లయితే ఇంతకుముందు విఆర్ఓ విఆర్ఏ లాగా ఎవరైతే చేస్తున్నారో సేమ్ అలానే శాలరీస్ అయితే ఉంటాయి. అందులో డిఫరెన్సెస్ ఏమీ ఉండదు. సో చేయాల్సిన వర్క్ ఏముంటుందంటే ఇక్కడ చూసుకోవచ్చు, స్కోప్ ఆఫ్ వర్క్ చూసుకోవచ్చు. మెయింటైన్ ఆఫ్ ద విలేజ్
అకౌంట్స్. ఇప్పుడు విలేజ్లో అకౌంట్స్ అంటే అమౌంట్ ఎంతో కొంత రిలీజ్ చేస్తారు కదా ఫండ్స్, ఆ అకౌంట్స్ చూస్తూ ఉండాలి. ఆ అకౌంట్స్లో అమౌంట్ ఎక్కడెక్కడ మీరు అంటే ఎక్కడ దేని మీద మీరు చేస్తున్నారు, డ్రైనేజెస్ అలాంటి వాటర్ ఫెసిలిటీస్ వాటిని ఎంతవరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది కంప్లీట్ అకౌంట్స్ అయితే చెక్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే కొన్ని అంటే ఎంక్వైరీస్కి, ల్యాండ్ ఎంక్వైరీస్ అలా ఉంటాయి కదా, అలాంటి ఎంక్వైరీస్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అక్కడ ఆ గ్రామంలో నివసిస్తూ ఉన్న వాళ్ళ సర్టిఫికేట్స్ అంటే రెసిడెన్షియల్ అలాంటి సర్టిఫికేట్స్లలో మీరు సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. గవర్నమెంట్ ల్యాండ్స్ వాటిని సర్వేస్ చేస్తూ ఉంటారు కదా, అండ్ వాటర్ ఫెసిలిటీస్ గురించి, డ్రైనేజీస్ గురించి, అండ్ అలాగే ఇలాంటివి చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటి మీద సర్వేస్ అవన్నీ చేస్తూ ఉండాలి. అండ్ ల్యాండ్ రిలేటెడ్ సర్వేస్ ఇలాంటి వర్క్స్ అయితే చేస్తూ ఉండాలి, అసిస్టెంట్గా చేయాలి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ ద ఎలక్షన్ రిలేటెడ్ డ్యూటీస్ కూడా చేయాల్సి ఉంటుంది. సపోర్ట్ టు ద ప్రోటోకాల్ ఆఫీసర్గా పనిచేయాలి. అలాగే ఎమర్జెన్సీస్ ఎక్కడైనా ఉన్నప్పుడు ఎమర్జెన్సీస్గా కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్గా కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది నేను చూపిస్తాను. సో ఇదైతే అప్లికేషన్ ఫామ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకొని ఇది ప్రింట్అవుట్, దీంతోపాటు మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న సర్టిఫికేట్స్, మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా జత చేసి మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి, మీరు స్వతహాగా మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫాము అలాగే ఇందాక చూపించిన PDF లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్లో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ఫిల్ క్యాపిటల్ లెటర్స్, మీ క్యాపిటల్ లెటర్స్లో మీ నేమ్ అనేది ఫిల్ చేయాలి. అలాగే ఎంప్లాయీ ఐడి అంటే ఇంతకుముందు VRO ఆర్ VRA చేసి ఉంటారు కదా, ఆ ఎంప్లాయీ ఐడి ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఫిల్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్ ఆఫ్ సర్వీస్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అది ఫిలప్ మీరు అది PDF ఉంటుంది కదా, PDF అంటే అది మీరు చేసిన డాక్యుమెంట్ ఉంటుంది కదా, ఆ డాక్యుమెంట్ ఫామ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఫైల్ అనేది. అండ్ నెక్స్ట్ ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే నేటివిటీ, డిస్టిక్, అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్, అండ్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, SSC, ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ మంత్, మార్క్స్ పర్సంటేజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. దాంతోపాటు నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్, ఇంటర్, డిగ్రీ ఇవన్నీ మీరు చేస్తున్నారు కాబట్టి వీటికి సంబంధించిన ఇయర్ ఆఫ్ పాసింగ్, మంత్, పర్సంటేజ్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ SSC డాక్యుమెంట్స్ అంటే అది మెమో ఉంటుంది కదా, ఆ మెమో అనేది ఇక్కడ ఫైల్ అనేది యాడ్ చేయాలి. అది నెక్స్ట్ ఇంటర్మీడియట్ కూడా గ్రాడ్యుయేషన్ మెమో కూడా మీరు ఇక్కడ ఫైల్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇంకా హయ్యర్ PG చేస్తున్నా కానీ మీరు ఆ డాక్యుమెంట్ కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. ఓన్లీ ఇంటర్మీడియట్ చేస్తే మీరు ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ పోస్టింగ్లో VRO ఆర్ VRAలో ఆ 5 years VRO చేసిన సర్టిఫికేట్ ఇక్కడ ఎస్ అంటే ఎస్ చేయాలి, లేదు డిగ్రీ ఉండుంటే పర్లేదు. అండ్ ఇక్కడ అక్కడ VRO ఎక్స్పీరియన్స్ చేసిన సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ ఇమేజ్ వచ్చేసి, ఆ ఫోటో వచ్చేసి డాక్యుమెంట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ ప్రజెంట్ పొజిషన్, మీరు ప్రజెంట్ ఏం చేస్తూ ఉన్నారు, అండ్ అలాగే ప్రజెంట్ డిపార్ట్మెంట్ ఎక్కడ చేస్తున్నారు అనేది ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ మీరు ఫిల్ చేసేసుకోవచ్చు. ఇది సబ్మిషన్ చేసిన తర్వాత, మీరు ఆన్లైన్లో చేసుకున్న తర్వాత ఇది మీకు ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసిన అప్లికేషన్ ఫాము ప్లస్ మీకు డాక్యుమెంటేషన్ ఒకటి ఉంటుంది. ఆ డాక్యుమెంట్ అంటే మీ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీరు దీనికి అటాచ్ చేసి మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కి అయితే వెళ్ళి సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. మీకు సబ్మిషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 16th 4 అంటే ఈ మంత్ 16th వరకు, ఏప్రిల్ 16th వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మిగిలిన 4000 వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ 16 తర్వాత నోటిఫికేషన్ రావచ్చు ఫ్రెండ్స్. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎవరైతే క్వాలిఫై క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ వరకు రీచ్ అయ్యేంత వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.